VJ24 న్యూస్కి స్వాగతం. దస్తావేజు లేఖలపై అసత్య ఆరోపణలపై నిరసన కార్యక్రమం. జిల్లా అధ్యక్షుడు మూలా శ్రీనివాసరావు వెల్లడి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న దస్తావేజు లేఖలపై అవినీతి, అసత్య ప్రచారాలు చేస్తున్న పత్రికలు, మీడియా సంస్థలకు నిరసనగా హన్మకొండ వడ్డేపల్లిలోని వరంగల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ 6 కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మూలా శ్రీనివాసరావు అధ్యక్షతన 500 మంది దస్తావేజు లేఖలతో నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దస్తావేజు లేఖల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివనాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు. దస్తావేజు లేఖలు ప్రభుత్వానికి 5 డిమాండ్లతో కూడిన డిక్లరేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మూల శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజు లేఖలకు లైసెన్సులు ఇవ్వాలని, దస్తావేజు లేఖల పేరుతో ఎవరు తప్పు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఫండ్ ఏర్పాటు చేసి వారిని సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని, క్రమశిక్షణతో పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకాలు, పారితోషికం అందించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దస్తావేజు సంఘం సభ్యులు ఐక్యంగా ఉండి ప్రజలకు న్యాయబద్ధమైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్, నాయకులు నెల్లుట్ల వేణుగోపాల్, JLN రాహుల్, మహేందర్, మధు, కేసీ, రాజు, రాంప్రసాద్, గోపాల్, ఈవి రావు, అబీబ్, కవిత, నజీమా తదితరులు పాల్గొన్నారు. చీమ లాంటి వాళ్ళం మనమే బాధపడుతూ మన నిరసనను ఎట్లా వ్యక్తం చేయాలో తెలుసుకోలేక మనకు మనమే మన ఆఫీసులో బంద్ చేసుకుందాం అనేటటువంటిది ఒకటి వచ్చి, దానివల్ల ఏం జరుగుతుంది, ఒక ఆఫీస్ బంద్ చేస్తే ఏమవుతుంది అనేటటువంటిది చాలా మంది దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రశ్న. మనమందరం ఒక 40-50 మంది కలిసి కూర్చొని ఒక ఆఫీస్లో, కృష్ణారెడ్డి సార్ రాలేదు, కృష్ణారెడ్డి గారి ఆఫీస్లో ఆ రోజున కూర్చొని ఇదంతా ఏంది, వచ్చి పరిగెత్తుకొని పో, ఇదంతా ఏంది, మనం దొంగలమా, మనం ఎందుకు ఈ కథ అనేటటువంటి బాధతోటి మనం అందరం కలిసి కూర్చొని ఒక మాట మాట్లాడు సభ ప్రారంభించుకుందాం. నేను మిగతా మిత్రులందరినీ కూడా ఒకసారి దసరా పైకి రమ్మంటున్నా, పైకి పిలుస్తున్నాను. దయచేసి నేను పిలిచినట్టుగానే భావించి వాళ్ళు వచ్చేయండి, ఎటువంటి అభ్యంతరం అన్యదా భావించండి. సో ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి మనల్ని ఆశీర్వదించడానికి నాయకులు శ్రీ షేక్ జహంగీర్ గారు, వైస్ ప్రెసిడెంట్ వనపర్తి, వారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్. నమస్కారం అండి, నా పేరు సంజీవ్ కుమార్, వరంగల్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ దస్తావేజు లేఖల సంఘానికి. గత 3 రోజుల నుండి వరంగల్ జిల్లా, పాత జిల్లా మొత్తం డాక్యుమెంట్ రైటర్స్ మొత్తం పెండౌన్, షట్ డౌన్ చేయడం జరిగింది. దీనికి మూల కారణం వ్యవస్థ లోపల వ్యవస్థను అంచవేయాలనే ధోరణి లోపల నడుస్తుంది. అదేవిధంగా మా మీద గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోకి వెళ్తే ఒక దొంగలను చూసినట్టు చూస్తున్నారు. అదేవిధంగా ACB వాళ్ళు కానీ, ఇటు విజిలెన్స్ వాళ్ళు కానీ మేము ఆఫీస్లోకి ఎంటర్ కావద్దు, మాకు యాజ్ యూజువల్లీ మాకు ఇంతవరకు అయితే లైసెన్స్ లేవు, లైసెన్స్ పర్సన్స్ డాక్యుమెంట్ రైటర్లని ఆఫీస్లోకి ఎలో కాదు అని చెప్పేసి అన్నారు. గవర్నమెంట్ చాలా సంవత్సరాల క్రితమే లైసెన్స్ అనేది బంద్ చేసిండు, ఇవ్వట్లేదు. ఇప్పుడు మామూలు వ్యక్తిగా మేము వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి, సబ్ రిజిస్ట్రార్కి, గవర్నమెంట్ మధ్యలో వీఆర్ ద ఫెసిలిటేటర్స్. మేమంటూ లేకపోతే ఆ డాక్యుమెంట్ అనేది రిజిస్ట్రేషన్ కాదు. సపోజ్ ఒక వ్యక్తి తనంతట తాను డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోగలుగుతాడా? కొన్ని లక్షల రూపాయల గల ప్రాపర్టీని కొనుక్కొని ఏదైనా తప్పు జరుగుతుంది, తనకు తెలియదు ఎట్లా చేయాలి, ఏదైనా ఈవెన్ IAS కానీ, IPS కానీ, ఎటువంటి పెద్ద సంస్థలలో పనిచేసే గెస్టెడ్ ఆఫీసర్స్ కానీ దే ఆర్ అనేబుల్ టు ప్రిపేర్ ద డాక్యుమెంట్. మా వ్యవస్థను గుర్తించాలి మీరు, దయచేసి మాకు జీవనోపాధి లోపల గుర్తింపు అనేది కలగాలి. ఇంకోటి, ACB అధికారులు దాడి చేయగానే మా లోపల తెలియని భయం అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, చెయ్యని దానికి తప్పులు వస్తున్నారు. వ్యవస్థ లోపల డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ అనేది నిర్మూలన కాకుండా మాకు కొంత గుర్తింపు కలిగించాలి. అదేవిధంగా లైసెన్సులు కలిగించాలి. ఈవెన్ దో డాక్యుమెంట్ రైటర్ కాకుండా సర్వీస్ ప్రొవైడర్గానైనా మాకు ఒక గుర్తింపు కలిగించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. నిన్న, ఇవాళ, రేపు కూడా కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది మాకు మేము వేసుకునే శిక్ష. ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు లేవు. ఇటు మీడియా కానీ, ఇటు గవర్నమెంట్ కానీ, ACB కానీ, ఇటు ఇంటెలిజెన్స్ కానీ, విజిలెన్స్ కానీ ఏం లేదు. మాకు మేము చేసుకునే బాధ, మాకు కలిగిన బాధ కొద్దీ మేము పెన్ డౌన్ చేయడం జరిగింది. అంతే తప్పితే ఎటువంటి వేరే విధానం అయితే లేదండి.
దయచేసి మా వ్యవస్థను గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి. ప్రజల దగ్గర నుండి మాకు ఏదైతే వస్తుందో గవర్నమెంట్ తరఫున కూడా మాకు గుర్తించాలని కోరుకుంటున్నాం.